వెల్కమ్ టు ఆశాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మతిపోయి మటన్ పులుసు తయారు చేద్దాం. ముందుగా కుక్కర్లోకి 1/2 కిలో లేత మటన్ ముక్కల్ని శుభ్రంగా కడిగి తగినంత రాళ్ళుప్పు, ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 1/2 చెంచా పసుపు, 1 చెంచా ఆయిల్ వేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని పక్కన ఉంచండి. మిక్సీ జారు తీసుకొని 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు టమాటో ముక్కలు, 1 ఇంచు అల్లం ముక్క, 8 వెల్లుల్లి రెబ్బలు, 1 దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ పట్టి పక్కన ఉంచండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్, కొద్దిగా కరివేపాకు, ఉడికించి పక్కన ఉంచిన మటన్ ముక్కల్ని యాడ్ చేసి రాళ్ళుప్పు తగినంత వేసుకొని పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. మిక్సీ పట్టిన పక్కనుంచిన మసాలాని ఇందులోకి యాడ్ చేద్దాం. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసి బాగా ఫ్రై చేసి నూనె పైన తేలేంత వరకు ఉడికించుకుందాం. ఇందులోకి మటన్ ముక్కలు ఉడికించిన నీళ్ళని యాడ్ చేసి బాగా ఉడికిద్దాం. ఇందులో ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. బాగా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఉడికిద్దాం. బాగా ఉడికిన తర్వాత గార్నిషింగ్కి కొత్తిమీరని యాడ్ చేసి వేడిగా సర్వ్ చేసుకుంటే ఇడ్లీ కన్నా దోశ కన్నా కాంబినేషన్ అదిరిపోతుంది. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, subscribe my channel.